శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. పద్మపురాణంలోని మాఘపురాణంలో 10వ అధ్యాయం ఈనాడు చెప్పుకుంటున్నాం మనం. పుష్కరుడి కథ. వశిష్ఠ మహర్షి మాటలు విన్న దిలీప మహారాజు ఇట్లా అడిగాడు, గురుదేవా, మానవలోకానికి యమలోకం 86,000 యోజనాల దూరంలో ఉంది అని అంటున్నారు. ఆ కన్యకలు యమలోకానికి ఎన్ని దినాలలో వెళ్ళారు? అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు? వాళ్ళ కళేబరాలు చెడకుండా ఇక్కడ భూలోకంలో ఎట్లా ఉన్నాయి? ఇది వింతగా ఉంది అన్నాడు. అంటే వశిష్ఠ మహర్షి, నాయనా దిలీప, నీవు ఈ ప్రశ్నలు వేస్తావని నాకు తెలుసు, చెబుతున్నాను విను. యమనగరం ఈ లోకానికి ఎంత దూరమైనా పుణ్యాత్ములు సుఖంగా త్వరగా చేరడానికి తగిన మార్గం ఉందని మునిపే నీకు చెప్పాను. పుణ్యాత్ములు గాలి కన్నా వేగంగా నిరాటంకంగా నిర్భయంగా యమలోకానికి వెళ్ళగలరు. నిరాటంకంగా అంటే ఎటువంటి దారిలో ఎటువంటి అడ్డులు లేకుండా. సువృత్తాదులు అక్కడ 3 దినాలు ఉన్నారు. ఆ కన్యకలు దైవానుగ్రహం గల బుద్ధిశాలినులు. అలాంటి వారికి ఏ విషయమైనా ఇట్టే తెలిసిపోతుంది. ఆ కన్యకల కళేబరాలు చెడిపోకుండా సుగంధ ద్రవ్యాలతో భద్రంగా కాపాడుతూ ఉండండి అని మృగశృంగుడు చెప్పినట్టుగా చేసి ఆ కళేబరాలను భూలోకంలో వారి బంధువులందరూ కాపాడారు. ఇక కళేబరాల విషయం చెబుతాను విను. కృతయుగంలో 40 రోజులు, త్రేతాయుగంలో 30 రోజులు, ద్వాపరయుగంలో 26 రోజులు, కలియుగంలో 10 దినాలు ప్రాణహీనమైన శరీరం చెడకుండా ఉంచడానికి అవకాశాలున్నాయి. మరణించిన ప్రాణులు 12 దినాల వరకు తమ వాళ్లను ఆశ్రయించి ఉంటారు. తమ జ్ఞాతులు చేసే అంత్యక్రియలు పిండదానం జరిగిన తర్వాత యమలోకానికి వెళతారు అనేది పాపాత్ములను గురించి చెప్పవలసింది కానీ పుణ్యాత్ముల గురించి చెప్పే విషయం కాదు. దైవానుగ్రహం ఉన్నవాళ్ళు చాలా త్వరగా గాలి కన్నా మించిన వేగంతో అనుకున్న లోకానికి పోయి తిరిగి వస్తూ ఉంటారు. ఆ విధంగా చేసినట్లయితే, ఆ పక్షంలో అంటే అట్లా జరిగినట్లయితే సువృత్తాదులు మాఘ స్నానాలను భక్తి శ్రద్ధలతో నియమానుసారంగా చేసిన పుణ్యమూర్తులు కదా. యమలోకానికి వెళ్ళి రావడం గురించి మనం సందేహపడని అవసరం లేదు. మాఘ స్నానాలు యథానియమంగా అంటే నియమాలు ఏవి చెప్పారో అవి పాటిస్తూ తప్పకుండా ఈశ్వర ప్రీతిగా శ్రద్ధాభక్తులతో చేసిన వాళ్ళని గురించి దేనికి కూడా సందేహించే పని లేదు. ఒకటే మాట. ఇక జీవుడు విడిచిపెట్టి వెళ్ళిన శరీరం మాట ఏమిటి అంటావా? శాస్త్రం చెప్పిన ప్రకారం అలంకారం చెయ్యని కళేబరానికి ప్రేతత్వం పట్టదు అని విజ్ఞుల మాట. అట్లాగే ఆ కళేబరానికి అశౌచం కూడా ఉండదు, మైల కూడా ఉండదు. సువృత్తాదుల కళేబరాలకు ఓషధిల మహిమగల చందనపు కట్టెలు మొదలైన సుగంధ ద్రవ్యాలతో తల్లిదండ్రులు చుట్టాలు భద్రత కలిగించారు కనుక అది అలంకారం కిందికి రాదు, కేవలం రక్షణ కిందికే వస్తుంది. ఆ విధంగా వాళ్ళు సుఖంగా యమలోకానికి వెళ్ళి అన్నీ చూసి తిరిగి రాగలిగారు. దీనికి ఉదాహరణగా ప్రాచీనమైన కథలు కొన్ని ఉన్నాయి. పుష్కరుడనే బ్రాహ్మణుడు యమలోకానికి వెళ్ళి అక్కడున్న పాపాత్ములను నరకబాధల నుంచి గట్టెక్కించాడు. శ్రీరామచంద్రుడు పరిపాలిస్తున్నప్పుడు ఒక విప్రబాలుడు మరణించి యమలోకానికి వెళ్ళి తిరిగి వచ్చాడు. ద్వాపరయుగంలో సాందీపనముని కొడుకు మరణించి బలరామకృష్ణుల వల్ల యమలోకాన్ని నుంచి మళ్ళీ భూలోకానికి తల్లిదండ్రుల దగ్గరకు తిరిగి వచ్చాడు. అంటే దిలీప్ మహారాజు పుష్కరాదుల చరిత్రలను వివరించి చెప్పవలసింది స్వామి అని కోరితే వశిష్ఠ మహర్షి ఇట్లా చెప్పారు. నందిగ్రామం అనే నగరంలో పుష్కరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సత్కర్మలు చేయడంలో కాయకష్టం చేసుకునేవాడు. సదాచార సంపన్నుడు, అతి పుణ్యాత్ముడు. ఒకనాడు యముడు కింకరులను రప్పించి, ఒరే, భూలోకంలో నందిగ్రామం అనే నగరంలో ఉన్న పుష్కరుడనే వాడికి ఆయువు తీరిపోయింది, వెళ్ళి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు మహాసంతోషంతో గంతులు వేస్తూ వెళ్ళి పుణ్యశిరోమణి అయిన ఈ పుష్కర బ్రాహ్మణుని తీసుకుని యమలోకానికి వెళ్ళారు. ఆయనను చూడగానే ఎవరో గ్రహించి యముడు సింహాసనం మీద నుంచి లేచి ఎదురు వెళ్ళి నమస్కరించి
ఆయనను తగిన ఆసనం మీద కూర్చోబెట్టి, మహానుభావ, నా కింకరులు పొరపాటుగా నిన్ను తీసుకొచ్చారు. మీ ఊళ్ళోని నీ పేరుతో ఇంకొకడు ఉన్నాడు, వాడికి ఆయువు తీరింది కానీ నీకు కాదు. సదాచారాలు పాటించే నీకు దేవతార్చనా విధులకు సమయం మించిపోతుంది. నీ భార్య పిల్లలు ఎంత విచారిస్తూ ఉంటారో. ఆలస్యం అమృతం విషం అన్నారు నీ వంటి పెద్దలే. కనుక నీవు నీ లోకానికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. నా కింకరుల తప్పు క్షమించు అని అన్నాడు. వేడుకున్నాడు కూడా. పుష్కరుడు ఆశ్చర్యంగా యమధర్మరాజును చూశాడు. ఆయనతో మెల్లగా ఇట్లా అన్నాడు, ధర్మమూర్తి, నాదొక కోరిక. వినడమే తప్ప చూసి ఎరగని నీ లోకానికి ఏదో విధంగా వచ్చాను. ఇప్పుడు ఇక్కడ నరకాలు కొన్ని చూసి వెళ్తాను, నా ఈ కోరిక తీర్చు అన్నాడు. అప్పుడు యముడు తగిన దూతలను నియమించి, మీరు ఈ పుణ్యాత్ముడికి నరకాలు చూపండిరా, ఆయన అడిగేదంతా సరిగ్గా వివరించండి అని పంపించాడు. యమదూతలు ఆయా నరకాలను పుష్కరుణ్ణి తీసుకువెళ్ళి మరీ చూపించారు. ఆ నరకాలలో పులుల చేత, కృష్ణ సర్పాల చేత బాధపడుతూ ఉన్నవాళ్ళు, కంఠాలకు శూలాలు గుచ్చుకుని ఏడుస్తున్నవాళ్ళు, రంపాలతో కొందరు భయంకరులైన కింకరులు పెనగోస్తూ ఉంటే గోలబెడుతూ ఉన్నవాళ్ళు, ఇంకా రకరకాల బాధలు అనుభవిస్తున్న వాళ్ళందరూ పుష్కరుడికి కనిపించారు. వాళ్ళని చూడగానే ఆ మహాపురుషుడికి, ఆయన సాధుపురుషుడు కదా, గుండె జాలితో నిండిపోయింది. వీళ్ళతో కాస్త మాట్లాడొచ్చా అని వాళ్ళని అడిగాడు. చిత్తం మాట్లాడండి అన్నారు కింకరులు. అప్పుడు ఆయన, మీరిలాంటి దుర్భర శిక్షలు అనుభవించడానికి చేసిన పాపాలేమిటి అని ఆ పాపాత్ములను ప్రశ్నించాడు. వాళ్ళు కాస్త తేరుకుని పుష్కరుడికి నమస్కరించి, మహానుభావా, మనం చేసే పాపకృత్యాలకు తగిన శిక్ష పరలోకంలో అనుభవించవలసి ఉంటుంది అనే వివేకం లేకుండా అశాశ్వతమైన ఐశ్వర్యాన్ని చూసుకుని మిడిసిపడి చెయ్యరాని పనులు ఎన్నో చేశాం. మేము చెయ్యలేదు సరిగదా, మాఘస్నానం చేసి దాన ధర్మాలు చేసిన సజ్జనులను హేళన కూడా చేశాం. ఆ పాపం ఒకటే చాలు ఈ యమయాతన అనుభవించడానికి. ఇంటికి వచ్చి చేయి చాపిన యాచకులను లేదు పొమ్మనకుండా తిట్టి దిగనాడిన దుర్మార్గులం మేము. పరధనం విషతుల్యమని, పరకాంత అగ్నిశిఖ అని చెప్పే పెద్దలను ఏకసఖ్యాలాడి చోరుల కన్నా పశువుల కన్నా నీచంగా ప్రవర్తించాం. దేవతలను, విప్రులను, గురువులను పరిహసించి పరాభవించి నిందించిన దుష్టులం మేము. సత్కార్యాలు చేసిన సాధువులను చేతగాని చవటలని హేళన చేసి రాలుగాయల్లాగా తుళ్ళిపడుతూ కన్ను మిన్ను కానకుండా దున్నపోతుల్లాగా బతికిన 2 కాళ్ల పశువులం మేము, ద్విపాద పశువులం. పరుల ఆహారాన్ని పడగొట్టిన మహాపాపులం. మా పాపాలు ఎన్నని చెప్పమంటావు, ఏమని చెప్పమంటావు? ఇప్పుడు అనుభవిస్తున్నాం కనుక ఆనాడు చేసినవన్నీ పాపకార్యాలే అని మా బుద్ధికి వచ్చింది. అయితే ఇప్పుడు మాకు కొంత పుణ్యం కూడా కలిగినట్టు భావిస్తున్నాం. నీ వంటి పుణ్యమూర్తిని చూడడం, మాట్లాడడం జరిగింది అని వాళ్ళు విచారించారు, సంతోషించారు కూడా. అప్పుడు పుష్కరుడు వాళ్ళను ఓదార్చి, విచారించకండి, పశ్చాత్తాపం వల్ల కొంత పాపం పోతుంది అంటారు పెద్దలు. మీ తప్పులు తెలిసి మీరిప్పుడు విచారిస్తున్నారు కనుక మీ పాపం కొంత పక్కకు మళ్ళినట్టే. అయిందేదో అయిపోయింది, ఇప్పుడు విచారించి లాభం లేదు. శివుణ్ణి కానీ కేశవుణ్ణి కానీ భక్తిగా చిత్తశుద్ధితో స్మరిస్తూ ఉంటే దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు, జపతపాలు చెయ్యక్కర్లేదు అని తెలిసిన పెద్దలంటారు. మీరిప్పుడైనా దైవనామ సంకీర్తనం చేయండి అని ఆ పాపులకు పుష్కరుడు ప్రబోధించాడు. ఇంతలో యముడక్కడికి వచ్చి, మహాత్మా, నరకాలు చూడటం అయిపోయింది కదా, ఇక మీ ఇంటికి వెళ్ళు. నీ భార్య, పిల్లలు, బంధువులు అందరూ కూడా ఎంతో చింతిస్తున్నారు అని అనగానే పుష్కరుడు, ధర్మరాజా, దుర్భరమైన ఈ నరకయాతనలు అనుభవిస్తూ తరించే దిక్కు తోచక, అంటే దీన్ని దాటే దిక్కు తోచక ఏడుస్తున్న ఈ దీనులను తరింపజేయకుండా ఎట్లా వెళ్ళగలను? సర్వాంతర్యామి అయిన విష్ణువు నా ఇష్టదైవం. ఆ సర్వేశ్వరుడి కృప వల్ల ఈ పాపులు నరక విముక్తి పొందాలని నా కోరిక. ఆ పని జరిగితే నేను నా లోకానికి పోయి నిశ్చింతగా ఉండగలను అన్నాడు. అప్పుడు యమధర్మరాజు పుష్కరుడి మాటలు విని
ఆ నరకవాసులకు శిక్షలు తప్పించి అక్కడి నుంచి పంపించేశాడు. వాళ్ళందరూ పుష్కరుణ్ణి అనేక విధాలుగా స్తుతించి వెళ్ళిపోయారు. తరువాత యమధర్మరాజు పుష్కరుణ్ణి సగౌరవంగా చూసి, పుణ్యాత్ముడా, నీ పరోపకార బుద్ధికి సంతోషించాను. నీకిష్టమైన వరం కోరుకో, ఇస్తున్నాను అన్నాడు. ఆ మాటకు పుష్కరుడు చేతులు జోడించి, ధర్మమూర్తి, నా మాట మన్నించి పాపులను విముక్తులను చేసిన దయామూర్తివి, అంతే, నాకే కోరిక లేదు అన్నాడు. మంచిది, నీ నిస్వార్థ బుద్ధికి సంతోషించాను, వరమిస్తున్నాను. నీ భార్యకు, పిల్లలకు, నీ బంధువులకు అకాల మరణం లేకుండా అనుగ్రహిస్తున్నాను. నీవు నరకానికి వచ్చి పాపులను విముక్తులను చేసిన కథ చెప్పిన వాళ్ళు విన్నవారు సుదీర్ఘమైన ఆయుర్భాగ్యాలతో సుఖంగా ఉంటారు అని సబహుమానంగా పుష్కరుణ్ణి పంపాడంటే బహుమతులు కూడా ఇచ్చి పంపించాడు. పుష్కరుడు భూలోకంలో తన ఇంటికి చేరి, అంటే బహుమానాలు ఇచ్చాడని అనుకోవచ్చు, చాలా గౌరవంగా అని కూడా అనుకోవచ్చు. ఈ విధంగా పుష్కరుడు భూలోకంలోని తన ఇల్లు చేరి యమలోక యాత్రా కథ చెప్పగా అందరూ విని సంభ్రమాశ్చర్యాలు పొందారు. బుద్ధిమంతులై, భగవద్భక్తులై, చిరంజీవులై, సిరి సంపదలతో సుఖంగా కాలక్షేపం చేశారు. ఇట్లా వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు పుష్కరుని వృత్తాంతం చెప్పారు. ఈ ఘట్టంతో మనం 10వ అధ్యాయం మాఘపురాణంలోది పూర్తి చేసుకుంటున్నామండి. రేపు 11వ అధ్యాయం చెప్పుకుందాము. స్వస్తి.